ఈ రోజు ఉస్నాబాద్ లో ఒక మాజీ సర్పంచ్ బిల్లులు రాక అంటే బిల్లులు వచ్చి కూడా అవి ఎంపీలో రిజిస్టర్ అయ్యి కూడా ఆయనకి అందలేదు అని మనస్తాపంతో ఆత్మగౌరవం కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన గతంలో బీఆర్ఎస్ లో పనిచేయండి, ఇప్పుడు ప్రస్తుతం బిల్స్ రావాలి, నేను ఈ బాధల నుంచి గట్టెక్కాలని కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ మరి ఇక్కడ స్థానిక మంత్రి గాని, ఆయన ఎమ్మెల్యే ఆయన మంత్రి వారు ఇక్కడికి వచ్చి కనీసం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయాలి. అంటే ఎవరిని పంపిండు సానుభూతి కోసం? పోలీసులు పంపుతాడా? సరే, అంటే పోలీసులు ఇక్కడికి వచ్చి శాంతి భద్రతల్ని కాపాడతారు, సరే మంచిది. ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఏడుంది? ఎందుకు ఉత్పన్నమవుతుంది? నిన్ననే పొన్నం ప్రభాకర్ వచ్చి ఈ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఏవైతే బిల్స్ రాలేదో వాటిని నేను దగ్గరుండి 24 గంటల్లో రిలీజ్ చేపిస్తా, దీనికి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తా అంటే ఇవాళ మాజీ సర్పంచ్లకు కానీ యావత్ రాష్ట్రంలో ఈ చిన్న గ్రామాల్లో ఉన్న నాయకులకు ఒక ఊపిరి పోసినట్టే కదా. కానీ ఊపిరి పోయడం కాదు, ఊపిరి తీసినట్టున్నది. ఈ మంత్రి గతంలో ఆంధ్ర పరిపాలనలో ఏ రకమైతే వేధింపులు ఉన్నాయో ఆ రకంగానే కనిపిస్తుంది. ఇది తెలంగాణలా కనిపిస్తలేదు. చాలా దౌర్భాగ్యం. ఒక మంచి చచ్చిపోయి 24 గంటలు అవుతుంది. ఈ ఊర్లో ఎవరిని కదిలిచ్చినా ఒకటే మాట, నాయకులం పార్టీలు పక్కకు పెట్టండి. ఒక ప్రజాప్రతినిధి చనిపోతే ఒక ప్రజాప్రతినిధి వచ్చి పరామర్శించే ఒక సంస్కృతి ఉందా లేదా? ఆ సంస్కృతిని తుంగలో దొక్కి అడ్డగోలుగా మీరు కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకుంటూ ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే పోలీస్ కేసులు బుక్ చేస్తే ఎన్కౌంటర్ చేసి చంపుతారా? రేపు వేరే ప్రభుత్వం రాదా? మీ పరిస్థితి ఏంటి? చట్టానికి అనుకూలించి పనిచేయాలి. ఇక్కడ ఉన్న ఒక సిఐ గారు అంటారట, వీళ్ళంతా టైం పాస్కి వచ్చిరని. నువ్వెందుకు వచ్చినావు? టైం పాస్కి వచ్చినట్టు కనిపిస్తుందా నీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. డిపార్ట్మెంట్ అంటే పైకేళ్ళు ఊడిపడలేదు. ఎవరైనా చట్టానికి లోబడి, నువ్వు చట్టానికి లోబడి, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాం. ఒక ప్రాణం పోయిందని హైదరాబాద్కి వెళ్ళి కొంతమంది, సిద్దిపేటకి వెళ్ళి కొంతమంది వచ్చినాం. మీ మంత్రి హుస్నాబాద్ లో ఉండి ఇక్కడ రాకపోవడం లాంటి దౌర్భాగ్య పరిస్థితులనే అంటే సిగ్గుపడాలి. దయచేసి సామాన్య ప్రజలందరూ ఇవాళ ఏదైతే జరుగుతుందో దీన్ని చూడండి. ఒక ఆరోగ్యంగా ఉన్న మనిషి, బీటెక్ చదువుతున్న కొడుకు, రేపటి కోసం ఎన్నో కలలు కంటున్న కుటుంబం పరువు కోసం ప్రాణం తీసుకున్నాడు. ఇలా ఎవ్వరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ భారం అంతా ప్రభుత్వాలపైన వేయాలి. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో కాపాడుతుంది అనుకుంటే పెనంల నుంచి పోయినబడ్డట్టు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉస్నాబాద్ లో చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఈడ రైతులు చచ్చిపోతురన్న, ఇక్కడ ఒట్లు కొంటలేరు. ఈడ మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈయన చెరువు సుందరీకరణ మీద గ్లాస్ బ్రిడ్జ్ కడతాడు. ఈ పీనుగులన్నీ తీసుకుపోయి గ్లాస్ బ్రిడ్జ్ మీద వేద్దామా చెప్పు పొన్నం ప్రభాకర్. ఈసారి నిన్ను గెలవనిచ్చే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నిన్ను ఇదే ఉస్నాబాద్ గుండెలో పెట్టుకుని, నిన్ను వచ్చిన 3 నెలలకు 90 రోజులకి నిన్ను గుండెలో పెట్టుకొని నావాడు మావాడు మా బహుజన బిడ్డ అనుకొని నిన్ను కాపాడుకున్నాం. ఇవాళ ఏడా బహుజన బిడ్డ? ఏడున్నాడు? ఒక బహుజన బిడ్డ చచ్చిపోతే బహుజన బిడ్డ ఏడిపోయాడు. ఎవడి వల్ల చచ్చిపోయాడు? ఎంక్వైరీకి ఆలోచించే శాతం అయితే లేదా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ లో రానున్న రోజులలో సంపత్ గారి కుటుంబానికి న్యాయం ఎట్లా జరగదో నేను చూస్తా. సీఎం గారి ఇంటి ముందర ధర్నా చేస్తాం. ఇవాళ పోలీసులతోటి ఇక్కడ ఉన్న కొంతమందిని అంచివేస్తావు కావచ్చు. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర మంత్రి, ఈ ఉస్నాబాద్ కి సంబంధించిన వ్యక్తి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు. తక్షణమే బర్తరఫ్ చేయండి. ఇంకా 4 సంపత్లు చచ్చిపోక ముందే, ఉస్నాబాద్ శ్మశానం కాకముందే ఈయనను మీరు మంత్రి పదవికి వెళ్ళి వీకేరి, మేము ఎమ్మెల్యే పదవికి వెళ్ళి వీకేస్తామని మీకు మాటిస్తున్నాం. ఇలాంటి సంఘటన ఇంకొకటి రిపీట్ కానివ్వం. ఇక్కడ ప్రజలు కూడా, ప్రతిపక్షాలు కూడా అన్ని ఒక తాటిపైకి రావాలి. ఇది రాజకీయ సమస్య కాదు, మానవీయ కోణంలో చూడాలి. ఒక వ్యక్తి, ఈ మనం నిలబడ్డ రోడ్లు వాళ్ళు వేసినాయి కాదా? ఈ ఊర్లో వాళ్ళు అప్పులు వేసి, అంటే మేము అప్పులు వేసి అభివృద్ధి చేస్తే ఆత్మహత్యలే శరణ్యమా? ఎన్ని సర్పంచ్ ఫోరంలు ఉన్నాయో, ఎన్ని సర్పంచ్ సంఘాలు ఉన్నాయో అన్ని ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక సర్పంచ్ తాను పెట్టిన బిల్స్ రాక ఉపాధి హామీ పథకం కోసం డైలీ లేబర్ గా మారిండు. సిగ్గుపడాలి ప్రభుత్వం, సిగ్గుపడాలి. ప్రజలారా మీరు కూడా ఆలోచించుకోండి. ఇలా చచ్చిపోయిన సంపత్కి మనం చేసే ఒకే ఒక నివాళి, ఆయన చనిపోయిన దానికి కారణకుడు అవడం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించిండు కాబట్టి రాలే. నా వల్ల చచ్చిపోయిండు, వీడికి కొత్త తంతరు, ఏ పోలీసు వాళ్ళు నన్ను కాపాడలేరనే భయంతో వీడికి రాలేదు.
దీనికి సమాధానం రానున్న 2 సంవత్సరాల్లో చెప్తాం. తస్మత్ జాగ్రత్త.